ఆయన వయసు 81 సంవత్సరాలు. కానీ ఆయనలో యువకుడి అంత ఉత్సాహం, ఏదో చేయాలని మరేదో సాధించాలని తపన. అందుకే ఆయన 4 దశాబ్దాలుగా ఇంటర్నేషనల్ స్టాంపులు సేకరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 81 సంవత్సరాల రుద్రరాజు రామకృష్ణరాజు వృత్తిరీత్యా ధర్మాదాయ శాఖలో పనిచేస్తూ 40 సంవత్సరాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్టాంపులు సేకరణ చేస్తున్నారు. రామకృష్ణరాజు ఆయన చిన్న కుమారుడు మొదలుపెట్టిన పనిని ఆయన కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 దేశాలకు పైగా స్టాంపులను సేకరించారు. వివిధ దేశాల నుంచి తన కుమారుడు సేకరించిన వాటిని పంపించగా వాటిని ఫైల్ చేసి ఇప్పటి వరకు 15 దేశాల్లో ప్రదర్శించారు. రామకృష్ణరాజు ఇండియా, పాకిస్తాన్, ఇటలీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, మలేషియా, శ్రీలంక ఇలా ప్రపంచంలోని 50 దేశాలకు పైగా స్టాంపులు, నాణేలు సేకరించారు. ప్రభుత్వం తరపున సహ స్టాంపుల సేకరణలు చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని పక్కన పెట్టి నాణేలు, స్టాంపులు సేకరించడం సంతోషంగా ఉందని రామకృష్ణరాజు అన్నారు. తపాలా శాఖ సహకరిస్తే మరెన్నో స్టాంపులు సేకరణ చేయడం సులభతరం అవుతుందని చెప్పారు. మా చిన్నబ్బాయి బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు పోజేసి కాయిన్స్ అవి ఒక చోట పెట్టాడు. తర్వాత మానేసి చదువు అటు ఇటు తిరిగి నేను తిరుగుతూ ఇవన్నీ వెతుకుతుంటే ఈ స్టాంప్స్, ఈ ఇండియా మూడు ఫైల్స్ మా చిన్నబ్బాయి సేకరించింది. అప్పటి నుంచి జాగ్రత్త పెట్టి అప్పటి నుంచి నేను సేకరించడం మొదలెట్టానండి. కాయిన్స్ అన్ని జనరల్ పోస్ట్ ఆఫీస్కి, హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాడిని అండి. వెళ్ళినప్పుడు వాళ్ళు హీరో వైజ్ ప్యాక్ చేసేవారు. ఫిలాటలిస్టులకి వెళ్ళి ఏ సంవత్సరంలో రిలీజ్ అని ఆ సంవత్సరాన్ని అన్నీ కలిపి ఒక ప్యాకెట్ కింద చేసి ఉంచేవారు. ఫిలాటలిస్ట్ వెళ్తే పలానా సంవత్సరం అంటే ఇదిగో ప్యాకెట్ ఇన్ని ఉంటాయని ఎంత అవుతుందని అలా తీసుకున్నాను అటువంటి. ఏదో ఆశించి సేకరించలేదండి. ఆ హాబీ అలవాటు చిన్నప్పుడు మా చిన్నబ్బాయి అలా కొన్ని చేసి వదిలేసాడు. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకొస్తూ అలాగే సేకరిస్తున్నాను. అంతర్జాతీయ స్టాంపుల సేకరణ చేస్తున్న రుద్రరాజు రామకృష్ణరాజును స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు సన్మానాలు, సత్కారాలతో గౌరవించి ప్రోత్సహిస్తున్నాయి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.